ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రతి మహిళకు 3 సిలిండర్లు, అమ్మఒడి, బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు ఒంగోలు అభివృద్ధి మరియు సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ కొంజాడు బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన దామచర్ల ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రాయిపాటి అజయ్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, సుబ్బారావు గుప్తా, దాయినేని ధర్మ, చోటారి నాగేశ్వరరావు, మలగా రమేష్, పెద్దిచెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి, పోతంశెట్టి దుర్గా తదితరులు పాల్గొన్నారు. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారను పేదల తలరాత, నీరాకత మారను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట, నీ మాట రాజకోట. రేపు మీకు జాబ్ రావాలన్నా ఎవరు రావాలి? జాబ్ కావాలి, బాబు రావాలి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకేయండి. తప్పకుండా మీ భవిష్యత్తులు బాగుంటాయి. ఈ 5 ఏళ్లలో చాలామంది ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు రాగానే జాబ్ క్యాలెండర్ అనేది జగన్ రెడ్డి పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టాడు. మనం సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మొన్న గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆడపిల్లలు కూడా ఇక్కడే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశానికైనా మనం ఒక్కళ్ళే వెళ్ళి చదువుకోవడం ఇస్తామని ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా కష్టపడి చదవండి, ఉద్యోగం తెచ్చుకోండి, అదేవిధంగా మంచి మార్గంలో ఉండండి. తప్పకుండా కూడా మా సైడ్ నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా డీజే కాల్ చేయండి. జనం నీదరే. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి జయరాం సెంటర్ గారి నుంచి వదలకుంట పాలెం దాకా 2,500+ ఓట్లు, ₹1 బిల్ల ఖర్చు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేశారు. ఇక్కడ అది జనసేన పార్టీ యొక్క బలం. ఖచ్చితంగా ఇలానే చెప్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి అభ్యర్థి జనార్దన్ అన్న గారికి మన బలం, ఆయనకి కొండంత
ఇంకొక బలంగా తయారయ్యి ఒంగోలు నియోజకవర్గంలోనే అత్యధిక డివిజన్లో అత్యధిక మెజార్టీలో వరుసగా ఇక్కడి నుంచే కొట్టాలని, దానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని, అలానే ఇక్కడి నుంచి వైసీపీ వ్యక్తులకు ఒకే హెచ్చరికిస్తున్నాం. ఇదేదో మీ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మీ రాజులాగా, ఇక్కడ మీ సామంత రాజులాగా, మీ సామంత రాజుల పాలనకి ఈ ఎన్నికలతో అంతం. ఎందుకంటే మీకు కొండలకి గుండెలు కొట్టేదానికి మళ్ళీ స్థలాల్లో దొబ్బేయడానికి తప్ప చేసిన దానికి ఇక్కడ తిరిగితే ఏమి 2014 నుంచి 19లో చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదు. మేము ఇక్కడ ప్రతి డివిజన్ లో ప్రతి ఇల్లు తిరిగాం, రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ ఒకటే. మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారంటే బాలినేని ప్రణీత్ రెడ్డి పక్కన తిరగడానికి దేనికి కార్మికులు అదే వర్కర్స్ గా పెడతారు, కానీ ఆ వ్యవస్థని బాగు చేసే నాయకులు ప్రజలకు కావాల్సిన కనీసం మనకి సతి బహిరంగ సభ విజయోత్సవం తర్వాత ఇక్కడే పెట్టాలని మా అందరి తరఫున సవినయంగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోరణ కాలాన్ని నేను 2 నిమిషాల్లో చేతి ప్రభుత్వం చెప్పి తర్వాత చెప్తాను. ఒక 2 నిమిషాలు అందరూ ప్రశాంతంగా వినాలని కోరుకుంటున్నాను. బలవంతుల దుర్బల జాతిని బానిసలుగా కావించారు. నరహంతకులు బలాధిపతులై చరిత్ర ప్రసిద్ధికెక్కింది. రణరంగం కాని చోటు భూతలం అంతా వెతికిన దొరకదు. గతమంతా తడిసిన రక్తము కాకుంటే కన్నీరతం. భారతదేశ చరిత్ర చూసుకుంటే ఎంతో మంది రాజులు జింగిస్ ఖాన్, తామర్లే, నాదిర్ షాన్, గజనీ, గోరీ, సికిందర్, వైకింగులు, శాతవాహనులు, సిరియన్లు, పార్సీకులు, పింగారులు, మొగ్గులు వాళ్ళు మారణ హోమం సృష్టించారు. గతంలో ఏమయ్యారు? చరిత్ర ఏమైపోయారు? కమిటీల కాలగర్భంలో కలిసిపోయారు. లేటెస్ట్ గా నాడు అట్లానే మన హిట్లర్ చనిపోయారు. ఎంత దారుణంగా జగత్తన్నారు హీరోగారు. అలానే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజులే పోయారు. ఆఫ్ఘాన్ పేద పురుగులు లాంటి నాయకులు, రౌడీజం చేసే నాయకులు, గోల్డేజం చేసే నాయకులు అయిపోతారు కొద్ది రోజుల్లోనే, నెలలు కూడా లేదు, రోజుల్లోనే. పేద పురుగులు లాంటి నాయకులు ఎంతకాలం దౌర్జన్యాలు, టోపీలతో, భూకబ్జాలతో అరాచకం చేసి ఎంతకాలం పరిపాలిస్తారు? కొద్ది రోజులు చెయ్యండి, 30 రోజులు దాడులు చేయండి, దోపిడీలు చేయండి, దుర్మార్గాలు చేయండి, ఇళ్ళ మీద పడి కొట్టండి, భరిస్తాం, సహిస్తాం, ఓపుకున్నంత కాలం చూస్తాం. తర్వాత జరిగేది చాలా పరిణామాలతో ఉంటుంది. వేరే విషయంలో ఈరోజు ఒక పెద్ద మనిషి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాడు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ పార్టీ, పెద్ద పార్టీ పెట్టుకొని ఏం మాట్లాడాలి? వాళ్ళు ఆత్మీయ సమావేశం ఆత్మీయంగా కలుసుకోవాలి, రాజకీయాలు మాట్లాడుకోవాలి, అన్నం పెట్టాలి, తినాలి అన్నారు. కానీ యువతను రెచ్చగొట్టే విధంగా మా కార్యకర్తల మీద చేయి పెట్టి ఆ చేయి తీసేస్తా అన్నాడు. ఎవరు? ఒంగోలు డాన్ కమల్ హాసన్ నటించడంలో చాలా దారుణంగా నటిస్తాడు. ఏమయ్యా, నా మీద పడ్డ చేతులు నువ్వేం చేశావు? నీ దగ్గర పార్టీలు పనిచేసా, నీ పార్టీలో చేసా, సలహాలు ఇచ్చినందుకే నేనేమైనా దుర్మార్గం చేస్తే కొట్టే తప్పులేదు. వాళ్ళ చేతులు ఏం చేశావు? కేసులు పెట్టించావా? కనీసం వాళ్ళు జైల్లో పెట్టించావా? ఇంత మటుకు ఎఫ్ఐఆర్ కాపీ కొట్టినా నీ దురాగతలన్నీ చెప్తాను. అంత దారుణంగా కొవ్వోలు రెచ్చగొట్టి ఈ ఎలక్షన్ లో నేనేంటో చూపిస్తా అంటాడు. ఏం చూపిస్తావా? ఓడి ఏం చేస్తావా? గుండా ఏం చేస్తావా? ఓట్లు గెలవాలని చూసుకో. ప్రజల మనల్ని కోడి గెలవాలని ట్రై చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గకరంగా కుర్రాలను రెచ్చగొట్టి వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా, వైసీపీలో తిరిగే కార్యకర్తలందరికీ బాబు మీరు ఇంటింటికి ఓటేయండి, హ్యాపీగా చేసుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ రౌడీజం, గూండాయిజం చేస్తానంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందీలో ఒక మాట చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమని చెప్పాడు? इस राष्ट्र में एपी में डबल इंजन
డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమనుకుంటున్నారు? 2 ఇంజన్లలో పేరుకి ఒకటి సంక్షేమ అభివృద్ధి ఉండింది, రెండోది ఈ అరాచకాలను అందించే ఉన్నన్ని కొట్టరు పెట్టారు. యూపీ పాలన ఏపీకి వచ్చి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు దురాగతాలు దౌర్జన్యాలు రౌడీలకి మిమ్మల్ని రేపు ప్రభుత్వంలో కొట్టడాలు ఉండవు, తిట్టడాలు ఉండవు, కేసులు ఉండవు, మర్యాద ఉంటుంది. ఎన్కౌంటర్లు ఉంటాయి, కౌంటర్లు ఉండవు. ఎన్కౌంటర్లు ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో గతంలో మనకు ఎస్పీ గారు చేసిపోయారు. ఆయన పేరు చెబితే 20 ఏళ్ళు రౌడీలు భయపడ్డారు. అటువంటి ఎస్పీలు నిజాయితీ ఆఫీసర్లు వస్తారు. ఒంగోలులో ఏజీఎస్ యాంటీ గూండా స్క్వాడ్ కూడా ప్రవేశపెడతారు రేపు ప్రభుత్వంలో. కాబట్టి మీరు న్యాయంగా నీతిగా పోరాడుకోండి. కానీ రౌడీజం చేస్తే రేపు బుల్డోజర్లు వస్తే ఇళ్ల మీదకి ఎన్కౌంటర్లు చేపిస్తారు. ఎన్నికల కనీసం అన్ని చేస్తుంది, వాళ్ళు మనవి చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఏ యాక్షన్ తీసుకోరు. కానీ మీకు ఇంకే చెప్తున్నా, మంచితనంగా పోయి మీరు బెదిరించి భయపించి రౌడీజం చేసి గెలవాలనుకుంటే మాత్రం మీ యాక్షన్ కి 10 రెట్లు ప్రతిఘటన ఉంటుంది. ఎవరు మూసుకొని కూర్చోరు. చాలా తీవ్రంగా అటువంటి ఒత్తిడి కోరుకుంటున్నా. నాకు జరిగింది ఈ రాష్ట్రంలో దేశాన్ని కాబట్టి జరగకూడదని, రౌడీజం నిర్మూలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రామచంద్ర జనార్దన్ గారు కూడా శాంతికి సౌభాగ్యానికి సహకరిస్తాడు, రౌడీజానికి యాంటీగా ఉంటాడని మాటిస్తాడు. తెలుగుదేశాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అతను ఉదయించే సూర్యుడు, సూర్యకాంతిని అరచేతితో ఆపలేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఉదంతరంతో గెలవాలని ఎదురు చూస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ జన సైనికులు, అవసరమైతే సముద్రైన గెటగలరు, పనులైన పిట్టి చేయగల బొమ్మ ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యంతోనే తెలుగుదేశం బీజేపీ సైనికులందరూ కలిసి ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాలా రానున్న ఎన్నికలలో. ఇకపోతే కాపు సామాజిక వర్గాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వేటీయటం, కోసిచ్చి పెట్టడం ప్రధాన ఉద్దేశం కాదు. అదో మరి జాతి చరిత్రలో గొప్ప నాయకులైన శ్రీకృష్ణదేవరాయల వారసులైన వారు మాట గొప్పదు, న్యాయం గొప్పదు, వాటిని పాటి నీటికి ఈ కాపు సామాజిక వర్గానికి ఎన్ని అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గము అండగా నిలబడి రానున్న భవిష్యత్తులో ఒంగోలు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గిప్పుకోవాలా? మొట్టమొదటిసారిగా టీవీలో చూడండి, అత్యధిక మెజార్టీలో గెలిచిన పవన్ కళ్యాణ్ రామచంద్ర జనార్దన్ ఇది చేతిలో జరిగిపోతుంది. అలాగే నాగూరి శ్రీనివాస రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఉన్నారని విషయం కూడా ఆ రోజు ఓటింగ్ వస్తుంది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికులు అంటే జనంలో నిలబడతారు, నిలబడతారని విషయం గుర్తు పెట్టుకోండి. సర్దుపడే కుటుంబం అలాంటి వ్యక్తి మన కోసం వచ్చాడు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ప్రాంతంలో జరిగింది, నిన్న రంగుల పండుగ జరిగింది. ఆ యూత్గా ఎవరి టైంలో అభివృద్ధి చెందింది, షాజీకాయం ఎవరి టైంలో అభివృద్ధి కట్టబడింది, దూరాల పథకం ఏమైంది, లంచం చేప ఏమైంది, ఇవన్నీ ఎందుకు పథకాలు ఆగిపోయింది. ఇక విషయానికి వస్తే దూరాల పథకంలో అమ్మాయి 10 సంవత్సరాలు చదవాలని 10 సంవత్సరాల వారికి నిబంధన పెట్టారు. ఆ ఎందుకు తప్పుబట్టి మీరు చాలా తక్కువ ఉంది కాబోయే మినిస్టర్ మన దామచంద్ర జనార్దన్ గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇది ఆత్మీయ సమావేశం. మళ్ళీ జిల్లాలో జనార్దన్ గెలిచిన తర్వాత దీనికి 2 విడతలుగా విజయోత్సవ సభైక్యం జరుపుతానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడతాను. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి జిల్లాలో మాట్లాడతానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు వస్తూ రానందువల్ల పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. జనసేన కూటమికి మద్దతు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న కాపులందరూ మన జిల్లాలో కాపులందరూ కూడా
గుప్తా చెప్పాడు, ఒక మహానటుడు కమల్ హాసన్ ఒంగోలులో ఉన్నాడు. అసలు వైసీపీ పార్టీలోనే మహానటుడు ఉన్నారు. ఎందుకంటే ఎవడో రాయి తీసుకొని కొట్టాడంట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న దెబ్బ తగిలేదు, రాష్ట్రాన్ని అందరూ ఏడుస్తున్నారంట. అసలు రాయి ఎంత దూరం నుంచి కొట్టాడు? మరి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం కాదా? మరి ఈ డీజీపీ అనే వ్యక్తి పోలీస్ బాసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉండడా? మరి ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అతను నిద్ర లేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉంటాడు. మరి ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తుంటే స్వయాన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు తీసేశారు. మరి అన్ని ఎందుకు తీశారా అంటే జగన్ అనే వ్యక్తి సింపతి పొందటానికి, ఎవడో రాయలసీమ కొట్టినట్టు ఏదో దెబ్బ తగిలినట్టు సింపతి పొందటానికి. ఎందుకంటే చూడండి, ఒకే రాయి ఇద్దరికి తగిలిందంట. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి వెల్లంపల్లి శ్రీను. ఎక్కడన్నా రాయి తీసుకొని కొడితే ఆ రాయి తగిలిన తర్వాత కింద పడిపోయింది. అదేమన్నా పంచా ఇక్కడి నుంచి ఇంకో పక్కనోడికి ఇంకోటి వెళ్ళడానికి. మరి ఎలా మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమన్నా కొర్రదా? మరి అసలు రాయే కనపడలేదు అంటున్నారు. మళ్ళీ ఆడే ఉన్నది వచ్చారు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం కోడికత్తి కేసు అని డ్రామా ఆడారు. ఈ 5 ఏళ్ళ పాపం ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిజంగా పొడిచాడో లేదో కూడా ఆయన తోడుకు తేలలేదు. మళ్ళీ ఈరోజు అక్కడి నుంచి వచ్చాడు రాజేశ్వరం గుడ్డోని, ఆడి పేరు సతీష్ అంట. వాడు 350 రూపాయలు ఆ సమయ ర్యాలీకి పిలిచి 350 రూపాయలు ఇవ్వలేదని సీఎంని కొట్టాడంట. ఎంత నమ్ములాడదు. ఇలాంటి వ్యక్తులు మనకి సింపతి కోసం ఉండేది. అలాగే ఈ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతను కూడా ఒక సింపతి క్రియేట్ చేస్తూ ఉంటాడు. మన 37 డివిజన్లు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసి కొట్టారు. సో వాళ్ళ కుటుంబానికి ఏదో జరిగినట్టు మా కుటుంబం అంటావా, మా కుటుంబం అంటావా? ఎవరికి లేవు కుటుంబాలు, మన అందరి కుటుంబాలు కదా. మన ఇంట్లో ఆడవారు లేరా? ఇందాక సుబ్బారావు గుప్తా మాట్లాడాడు. మరి సుబ్బారావు గుప్తాను మాట్లాడినప్పుడు అతని మీద భౌతిక దాడి జరిపినప్పుడు అతని కుటుంబం లేదా? వాళ్ళ భార్య పిల్లలు బాధపడలేదా? వాళ్ళ భార్య పిల్లలు ఏడవలేదా? అతని మీద గంజాయి కేసు పెట్టినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఏడవలేదా? మరి అతని కుటుంబం కాదా నేను అడుగుతున్నాను. మరి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుడికి మోహన్ని పెట్టారా అంత విచక్షణారహితంగా? మరి అతని కుటుంబం లేదా? అతనికి భార్య పిల్లలు లేరా నేను అడుగుతున్నా. నీ ఒక్కడిగా కుటుంబం ఉన్నట్టు నువ్వు ఎందుకు అంత డ్రామాలు ఆడతావు నేను చెప్తున్నా. ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో భూకబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో ఏమీ తెలియనట్టు నాకేమి సంబంధం లేదు, ఎంత తోడైనా భూకబ్జాలు చేస్తే నేను చేయించానన్నాడు. మరి ఇక్కడ కొండమీద జరిగింది భూకబ్జా, దాన్ని మేము బయటికి తీసాం. మరి నువ్వేం చేసావు? నీ పక్కన పెట్టుకొని చెప్పుకుంటున్నావు. నేను సిట్ వేశానన్నా, సరే సిట్ వేసిన అధికారులు ఎక్కడున్నారు? నీ మాట వింటలేదని ఎస్పీని కూడా మార్పిచ్చేసింది. మరి ఇన్ని నాటకాలు ఆడేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి మనకేమైనా చేశాడంటే 5 సార్లు గెలిచాడంటాడు. ఒంగోలుకి ఇంత చిన్నగా పని కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు కూడా తేలేనటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. గెద్దలగుంట మొత్తం ఈ జయరాం సెంటర్ దగ్గర నుంచి గెద్దలగుంట దాకా నాకు బ్రహ్మరథం పడతాడు. ఎవరా నీకు బ్రహ్మరథం పడతారో? 2019లో ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు జనసేన ఓట్లు. ఈసారి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి జనసేన తోడేది. రా, నువ్వు ఎంత మాత్రం గెలుస్తావు మా అడ్డాలో మేము చూస్తాం. 2014లో ఇదే ఏరియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి మెజార్టీ వచ్చింది కదా. మరి ఇప్పుడు రాను ఎక్కడ ఓడిపోతాడో అని భయం వేసి ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంపీగా నిలబడ్డాడు, పుష్ప. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్గా ఎర్రచందనం అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేశాడు. మరి ఇలాంటి వ్యక్తులు మనకు కావాల్సిన ఎంపీగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎంపీ అభ్యర్థిగా మామూలు శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని ఈసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో మనందరంలో తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి జనార్దన్ గారు మాట్లాడారు కాబట్టి ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్లో ఏ కార్యక్రమాలు పెట్టినా
వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి 5-6 సార్లు డోర్ టు డోర్ తిరగటం, ప్రజలకు వివరించడం మొన్న 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా అంతకుముందు మన ప్రభుత్వంలో ఏం చేశారో అనేది కూడా అన్ని వీళ్ళు 5-6 సార్లు తిరిగి ఈ డివిజన్ని ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా పూర్తిగా చేసే వీళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ డివిజన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఒక బాధ్యతలు ఇచ్చినప్పుడు ప్రజలు జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరిస్తే ప్రజల్లో కూడా ఇంకా చైతన్యం ఎక్కువైతే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఒక రాక్షసుడి పాలనలో ఉన్నాం. అతను ఒక విధంగా ఒక సైకో పాలన నడుపుతా ఉన్నాడు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ దోచుకునే విధంగా రౌడీయిజం, గుండాయిజం తోటి ఈ రోజు ఈ రాష్ట్రం జరుగుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ రోజు రాష్ట్రం అంతా కానీ మన దగ్గర కూడా అదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనకు టీడీపీ టైంలోనే 14 నుంచి 19 దాకా 2,40,40,00,000 డెవలప్మెంట్ మన డివిజన్లో మనం చేశాం. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారు అనేది మీరు ఒక్కసారి అందరూ గమనించుకోవాలి. ఒకసారన్నా మీ దగ్గరకు వచ్చి పనివేయటం జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా వచ్చేది లేదు. లాస్ట్ 2 నెలలప్పుడు రావటం, పట్టాలు ఇస్తానని చెప్పేసి, చీరలు పెడతానని చెప్పి, ఇవన్నీ దొంగ మాటలు చెప్పి దొంగ పట్టాలు ఇచ్చేసి ఈ రకంగా మాయ చేయటం తప్పితే ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల ముందు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి, జనాలు గుర్తొస్తారు, ప్రజల దగ్గరికి అప్పుడు వస్తాడు. ప్రజలకు వచ్చిన నేను రేపు వచ్చిన తర్వాత ఏం చేస్తాను, అది చేస్తాను అని చెప్పేది కాదు కావాల్సింది. మనం ఏం చేసాం, మనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మేము ఒంగోలులో దగ్గర 2,600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా తెలుగుదేశం ఒక మార్క్గా మనం ఆ రోజుల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడ డివిజన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు కూడా వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం. ప్రజలకి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అంతే ఆదరణ కలుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈరోజు తెలుగుదేశం రావాలి, మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి. యువత ఉన్నారు, యువత చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి చదివిస్తే యువత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఈ సైకో జగన్ రెడ్డి. జాబ్ ఒక్కరికన్నా ఇవ్వాల. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలునే కాకుండా రాష్ట్రంలో గంజాయి ఎక్కువ అయిపోయింది. పొరుగు రాష్ట్రాలకు కూడా అనుమతి, మన రాష్ట్రం నుంచి కూడా గంజాయి పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని సైకో ముఖ్యమంత్రి చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితి యువత అంతా కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేద్దాం అనేది ఆలోచన లేకుండా గంజాయి అలవాట్లు అయ్యే పరిస్థితులు కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. ఈరోజు ఎందుకంటే హాస్పిటల్లో మొన్న జరిగిన ఇష్యూలో మా కళ్ళ ముందు మేము చూసాం. ఒక అతను గ్లాసును పగలగొడితే అక్కడ అతనికి చేయదగితే కూడా చేయదగినది కూడా అతనికి తెలియదా. ఆ విధమైన మత్తులో అతను ఉండి హాస్పిటల్ మీద పడి మన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. 10 మంది వచ్చేసి ఒకరిని కొట్టేది అది గొప్పతనం కాదు. 10 మందికి మంచి చెప్పి ఏదైనా కూడా మంచి మార్గంలో నడపడం అది మంచి పద్ధతి తప్పితే 10 మంది ముందు ఒకరిని కొట్టినంత మాత్రాన్ని హీరోలు అవ్వరు. ఏదో అది గుర్తుపెట్టుకోండి. కావాలని చెప్పేసి కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఎవరు కూడా మీకు భయపడే వాళ్ళు ఉండరు. రేపు మీరు చేసే ఈ ప్రవర్తన ఎవరెవరు చేశారో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి కూడా పరిస్థితులు ముందుకుంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఆ రోజు ఉండే పరిస్థితులు మనం చూసుకోవాలి. ఈరోజు 100 మందికి ఈ గంజాయి వినిపిస్తా, జీతాలు ఇస్తా, ఈరోజు ఎక్కడ పడితే ఒంగోలులో అక్కడ జనాల మీదకి పంపటం,
ఈరోజు ప్రజల్ని ఎవరిని కొట్టాలో చెప్పి కొట్టించే పరిస్థితిలో ఈరోజు తండ్రి కొడుకులు చేస్తా ఉన్నారు. ఈ కొడుకు డబ్బులు అవినీతి డబ్బులతోటి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా పని చేసేది చెప్పరు. అదేమంటే ఈరోజు ఇందాక మన రియాజ్ చెప్పినట్టు మా కోడలను కొట్టారు, మా కోడలు నెట్టారు అని చెప్తున్నాడు. చెప్తే ఈరోజు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మా దగ్గర కూడా వెళ్ళినప్పుడు మేము వేయము మాకు పర్లేదని చెప్పి లైట్లు ఆపేసిన ఉన్నారు. అంతేగాని గొడవలకి ఎవరు పోలా. గొడవలకి పోయి ఏదైనా గొడవలు జరిగే పరిస్థితులు కూడా రావు. ఆడవాళ్ళని గౌరవించే తెలుగుదేశం పార్టీ, ఆడవాళ్ళంటే కూడా ఒక మర్యాదపూర్వకంగా చూసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఈరోజు ఆడవాళ్ళు మా కోడలను అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అదేమంటే మా వాళ్ళ జోలికి వస్తే కాళ్ళు చేతులు ఎరగొడతానని ఇవాళ మీటింగ్లో చెప్తాడు. ఆయన ఎంపీ అని ఈయన ఇందాక కొట్టింది మా వాళ్ళని, నువ్వు మళ్ళా కాళ్ళు ఎరగొడతానని చెప్పి దొంగ మాటలు, దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మేము కూడా ఓపిక సహనంతో పోతున్నాం. పిచ్చిపోయి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరియటం. ఇందాక ఒక అతను చెప్తున్నాడు, ఒక డివిజన్లో వాడు ఫోన్ చేసి నువ్వు ఏదో ఎక్కువ చేస్తున్నావు, మొన్నవాడు రిమ్స్లో చూశాను, నీ ఇంటికి వచ్చి కొడతాను, నేను అది చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది. ఓడిపోతారని ఒక భయం పుట్టి ఈరోజు భయప్రాంతన చేసి డబ్బులతోటి ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవడైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి బాధ రేపు అబ్బా కొడుకు మాత్రం హైదరాబాద్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఏరే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయో చూసుకోండి. అప్పుడు మీకు కాపాడటానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు, ఫోన్లు కూడా ఎత్తరు. మీకు ఆ భాస్కర్ గారు ఉన్నాడు, ఆ సిమ్ కార్డులు కూడా కనపడవు మీకు. అందుకని మీరు ఓట్లు అడగండి, ధర్మంగా పోండి. లేదు రేపు ఈసారి మేము ఇది చేస్తాం, లాస్ట్ అవకాశం, రేపు మాకు నేను ఇంకా మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేస్తే పద్ధతి ఉంటుంది. చెప్తే మీ చేతులు తీస్తాను, అదేమంటే వచ్చి పైన పడి కొడతాము అంటే ఈయనెవరు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ. అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలిపి మనం పోటీ చేయాలి. ఈ సైకోని ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుల పాలనలో అందరం కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి ఈ రాక్షసుని ఇంటికి పంపించాలన్నారంటే ఇతను ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్ని మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలకు రండి. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన డివిజన్లో కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఒక సైట్ ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ గాని కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా కూడా ఒక పని మనకి పిల్లలు జరిగినా చిన్న పుట్టినరోజు జరిగిన ఏదైనా కూడా అందరికి ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ డివిజన్లో అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో డ్రైన్ కానీ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పనులు చేసాం. ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటు ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని, ఇటు అసెంబ్లీకి నన్ను ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుకేసి మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటాం. ఈ రౌడీ రాజ్యం పోవాలి. ఈ రౌడీ రాజ్యం పోతేనే మన అందరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు. వీళ్ళు పెట్టిన వాళ్ళు వీళ్ళు సొత్తు పెట్టారని నేను అడుగుతున్నా. రోడ్డు ఏమన్నా వీళ్ళ బాబు గారిని అడుగుతున్నా నేను. అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం భూమిలో పెట్టారు.
విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి, వీరెవరు తాళం వేయటానికని నేను అడుగుతా ఉన్నా. మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాం ఆయన ఒక విజన్ ఉండే నాయకుడిగా ప్రెసిడెంట్గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాల వేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతారు. వీడికి ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ సొంతదైతే నీ ఇంట్లో పెట్టుకో, మేము రావాల్సిన అవసరం ఉండదు. రోడ్డు మీద ఉండేటప్పుడు, పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేస్తే ఇది మా మర్యాద ఉండదని చెప్పేసి కూడా ఎవరైతే చేశాడో వాళ్ళని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, సుదలతో చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల పక్షం, తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా. నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.